వాళ్ళకు అర్థమైపోతుంది. అయినా కూడా మళ్ళీ ఇంటర్వ్యూ అనేది ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే, ఇంటర్వ్యూ వలన ఏం తెలుస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వం అనేటువంటిది తెలుస్తుంది. ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీని అంచనా వేయడానికి, అలాగే ఆ వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకేనా, అతడు ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు, తనకు తెలిసినటువంటి విషయాన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట. అంటే ఇక్కడ భాష అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఒకటి, ఫస్ట్ కమ్యూనికేషన్కి, రెండవది మన యొక్క పర్సనాలిటీని, మన యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి లాంగ్వేజ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ లాంగ్వేజ్ వల్ల మనకు ఉండేటువంటి మొదటి ప్రయోజనం అన్నమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ చూద్దాం. సెకండ్ బెనిఫిట్ ఏంటి అని అంటే మోరల్స్ అండ్ ఎథిక్స్. లాంగ్వేజ్ వల్ల మనం ఏం నేర్చుకుంటాము? మోరల్ వాల్యూస్ నేర్చుకుంటాం. ఎందుకు అని అంటే ఇప్పుడు సమాజంలో ఒక వ్యక్తి ఎంత బాగా ఎదిగినప్పటికీ కూడా, అంటే సమాజంలో ఒక వ్యక్తి గొప్పగా జీవించాలి అంటే, గొప్పగా బ్రతకాలి అని అంటే ఏం కావాలి? కేవలము ధనం ఉన్నంత మాత్రాన, లేదా అంటే మనీ ఉన్నంత మాత్రాన, వెల్తీ పర్సన్ అయినంత మాత్రాన, లేదా అతడు నాలెడ్జ్ పరంగా అంటే వెల్ వర్స్డ్ అంటారు కదా, మంచి నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన అతడు సమాజంలో గౌరవించబడడు, రెస్పెక్ట్ అనేది పొందడు. ఒక వ్యక్తి సమాజంలో, సొసైటీలో రెస్పెక్ట్ పొందాలి అని అంటే ఏం కావాలి అంటే వాల్యూస్ అనేటువంటివి ఉండాలి, మోరల్స్ ఎథిక్స్ అనేటువంటివి ఉండాలి. సో ఈ మోరల్స్ ఎథిక్స్ అనేటువంటివి కూడా మనం దేని ద్వారా నేర్చుకోగలుగుతాము అంటే త్రూ లాంగ్వేజ్ ద్వారానే నేర్చుకోగలుగుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చాలా ధనవంతుడు అనుకుందాం, బాగా ధనం ఉన్నటువంటి వ్యక్తి, కావలసినంత డబ్బు ఉంది, ఓకేనా, అలాగే అతనికి కావలసినంత నాలెడ్జ్ ఉంది, ఓకేనా, అతడికి నాలెడ్జ్ కూడా బాగానే ఉంది అనుకుందాం. కేవలం నాలెడ్జ్, ధనం ఉన్నంత మాత్రం కానీ అతనికి మోరల్స్ లేవు, వాల్యూస్ లేవు. అప్పుడు ఆ వ్యక్తి సొసైటీలో గౌరవించబడతాడా? గౌరవించబడడు. అంటే అతనికి రెస్పెక్ట్ అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యక్తి అనే కాదు, ఇప్పుడు ఒక వ్యక్తి సమాజంలో సుఖంగా బ్రతకాలి అంటే వాల్యూస్ అనేటువంటివి ఉండాలి. ఒక వ్యక్తి అనే కాకుండా ఇప్పుడు ప్రపంచ దేశాలను తీసుకుందాం. ఇప్పుడు బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్ లో అమెరికా ఉంది, అమెరికా తర్వాత రష్యా ఉంది, తర్వాత చైనా ఉంది. సో అయితే ఇవన్నీ కూడా వెల్ డెవలప్డ్ కంట్రీస్. అదే చైనా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, చైనా అనేది ఆర్థికంగా బాగా డెవలప్ అయినటువంటి కంట్రీ. అలాగే దాని దగ్గర కావాల్సినంత టెక్నాలజీ కూడా ఉంది, చైనా దగ్గర కావాల్సినంత టెక్నాలజీ కూడా ఉంది, కానీ వాల్యూస్ లేవు. అలాంటి వాల్యూస్, మోరల్ వాల్యూస్ లేకపోవడం వల్లనే ఈరోజు ఆ దేశమే కాకుండా, చైనా దేశమే కాకుండా ఈరోజు మొత్తం ఈ వైరస్ వలన ప్రపంచం అంతా కూడా సఫర్ కావాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి సమాజంలో తాను సుఖంగా జీవించాలన్నా, లేదా ఆ వ్యక్తి వలన సమాజం సుఖంగా జీవించాలన్నా, లేదా ఆ వ్యక్తి వలన సమాజానికి బెనిఫిట్ అవ్వాలన్నా కేవలము నాలెడ్జ్, ధనము ఉన్నంత మాత్రాన సరిపోదు. దాని ఏముండాలి? వాల్యూస్ అనేటువంటివి కూడా, మోరల్ వాల్యూస్ అనేటువంటివి కూడా ఉండాలండి. అయితే ఈ వాల్యూస్ ని, మోరల్ వాల్యూస్ ని ఎవరు టీచ్ చేస్తారు, ఎలా నేర్చుకోగలుగుతాము అని అంటే త్రూ లాంగ్వేజ్. ఓకేనా, భాష ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ని మనము రెండు భాగాలుగా డివైడ్ చేశారు, 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు, సైన్స్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్. ఈ సైన్స్ ఎడ్యుకేషన్ వలన బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి సుఖంగా జీవించాలి, కంఫర్ట్ గా బ్రతకాలి అనుకోండి, అతనికి ఏం కావాలి? సైన్స్ అనేటువంటిది కావాలి. అంటే సైన్స్ వలన మనకు ఉపయోగం ఏంటి, శాస్త్రం వలన మనకు ఉపయోగం ఏంటి అంటే కంఫర్ట్ గా మనం బ్రతకడానికి ఉపయోగపడేటువంటిది సైన్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో ఈ సైన్స్ అనేది డెవలప్ కానప్పుడు ఒక వ్యక్తి ఒక 100 కిలోమీటర్స్ జర్నీ చేయాలి అని చెప్పేసి అనుకుందాం. ఆ 100 కిలోమీటర్స్ జర్నీ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే, అంటే ఒక 12 అవర్స్ లేదా వన్ డే 24 అవర్స్ అతడు జర్నీ చేయాల్సి వచ్చేది. ఒక 100 200 కిలోమీటర్స్ వెళ్ళాలి అని అంటే వన్ డే కంప్లీట్ గా అతడు జర్నీ చేయాల్సి వచ్చేది. ఎప్పుడైతే సైన్స్ అనేది డెవలప్ అయిందో, లేదా టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోయిందో, ఇప్పుడు వేల కిలోమీటర్లను కూడా అతడు వితిన్ సెకండ్స్ లో, వితిన్ మినిట్స్ లో అతడు రీచ్ అవ్వగలుగుతున్నాడు. అంటే సైన్స్ వలన మనకు ఉపయోగం ఏంటి, సైన్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మనం కంఫర్ట్ గా బ్రతకడానికి ఉపయోగపడేటువంటిది సైన్స్ అన్నమాట. ఇంకా రెండవది మోరల్ ఎడ్యుకేషన్. ఈ మోరల్ ఎడ్యుకేషన్ వలన ఉపయోగం ఏంటి అని అంటే, సైన్స్ అనేది మనము కంఫర్ట్ గా బ్రతకడానికి ఉపయోగపడేటువంటివి అయితే, ఒక మనిషి
ఒక వ్యక్తిగా జీవించడానికి, ఒక మనిషి మనిషిలాగా బ్రతకడానికి, లేదా ఒక మనిషి మానవత్వంతో బ్రతకడానికి, లేదా ఒక వ్యక్తి తనకు తాను ఉపయోగపడుతూ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా బ్రతకాలి అంటే అతనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఏది అని అంటే మోరల్ ఎడ్యుకేషన్ అనేది కావాలి. ఎందుకంటే సైన్స్ పరంగా మనం ఎంత డెవలప్ అయినా కూడా మోరల్ వాల్యూస్ అనేవి లేకపోతే మనకు కానీ సమాజానికి కానీ ఎలాంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు. ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, చైనా ఎగ్జాంపుల్ చెప్పాను. చైనా అనేటువంటిది ఎకనామికల్ గా డెవలప్ అయినటువంటి కంట్రీ, తర్వాత సైన్స్ పరంగా టెక్నికల్ గా కూడా, టెక్నాలజీ పరంగా కూడా చాలా డెవలప్ అయినటువంటి కంట్రీ. కానీ దానికి వాల్యూస్ లేకపోవడం వలన ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తికి వాల్యూస్ లేవనుకోండి, ఏమవుతుంది అని అంటే అతనితో పాటుగా మొత్తము సమాజం కూడా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఒక మనిషి ఉన్నతంగా జీవించాలి అంటే, మానవత్వంతో జీవించాలి ఈ సమాజంలో అంటే అతనికి ఏం కావాలి? వాల్యూస్ అనేటువంటివి కావాలి. ముఖ్యంగా మనిషిని సంఘజీవి అంటారు, సోషల్ యానిమల్ అంటారు. మరి ఈ సమాజంలో బ్రతకాలి అంటే ఏం చేయాలి? ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటిది అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు పడుకునేంత వరకు రకరకాలైనటువంటి వ్యక్తులతోటి మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అంటే కొంత సమయాన్ని మనం తల్లిదండ్రుల దగ్గర గడుపుతాం, కొంత సమయాన్ని మనం పేరెంట్స్ దగ్గర గడుపుతాం, కొంత సమయం మనం ఫ్రెండ్స్ తో గడుపుతాం, కొంత సమయాన్ని మనము రిలేటివ్స్ దగ్గర గడుపుతాం. అయితే అందరి దగ్గర మన బిహేవియర్ అనేది ఒక విధంగా ఉండదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తాం. అంటే పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మన బిహేవియర్ అనేది ఒక విధంగా ఉంటుంది. అలాగే ఒక టీచర్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మన బిహేవియర్ అనేది ఒక విధంగా ఉంటుంది. అలాగే ఒక ఫ్రెండ్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మన విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మన రిలేటివ్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మన బిహేవియర్ అనేటువంటిది ఒక విధంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర మనం ఒక్కొక్క విధంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, సమాజంలో మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఎవరు నేర్పించారు అంటే ఈ లాంగ్వేజ్ లో ఉండేటువంటి మోరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే నేర్చుకున్నాం. ఎందుకంటే ఈరోజు మనం టీచర్ ని గౌరవిస్తున్నామన్నా, మన పేరెంట్స్ ని గౌరవిస్తున్నామన్నా దానికి కారణం ఏంటి అని అంటే మనం చిన్నప్పటి నుంచి లాంగ్వేజ్ లో కొన్ని మోరల్స్ నేర్చుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటివన్నీ కూడా మనం చిన్నతనం నుండి లాంగ్వేజ్ లో మనము నేర్చుకున్నాం. అలా నేర్చుకోవడం వల్లనే ఈరోజు మనం తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నాము, మన టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నాము, మనం సమాజంలో ఒక మంచి వ్యక్తి లాగా మనము బ్రతకగలుగుతున్నాం. కాబట్టి లాంగ్వేజ్ అనేది కేవలం కమ్యూనికేషన్ కి, మన యొక్క పర్సనాలిటీని తెలియజేసేటువంటిదే కాదు, ఒక మంచి వ్యక్తి లాగా ఈ సమాజంలో జీవించడానికి ఉపయోగపడేటువంటిది కూడా లాంగ్వేజ్ అన్నమాట. ఇంకా థర్డ్ బెనిఫిట్ ఏంటి, అసలు లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనకు ఉండేటువంటి థర్డ్ బెనిఫిట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటి అని అంటే మూడో ప్రయోజనం, దీనివల్ల లాంగ్వేజ్ వల్ల మనకు ఉండేటువంటి మూడో ప్రయోజనం మోటివేషన్. అయితే మనకు లైఫ్ లో ఈ మోటివేషన్ కి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కీ రోల్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకుంటాడు. ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక గోల్ అనేటువంటిది ఉంటుంది. మరి ఆ గోల్ ని రీచ్ అవ్వాలంటే, లేదా అతడు తాను జీవితంలో అనుకున్న దానిని సాధించాలి అని అంటే అతనికి కావాల్సింది ఏంటి అని అంటే మోటివేషన్ అనేది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏంటి, ఎలాగైనా సరే ఈ 5 years లో మనము సివిల్ సర్వెంట్ కావాలి, లేదా ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, జీవితంలో ఏదైనా సాధించాలంటే ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకుంటాం. గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి మనం ఏం చేస్తాం, మన యొక్క ఎఫర్ట్ ని పెడతాం. అంటే మన యొక్క గోల్ ని రీచ్ అవ్వడానికి మన జర్నీని మనం స్టార్ట్ చేస్తాం. అయితే ఇలా స్టార్ట్ చేసినప్పుడు మొదటి రోజు మనము మన ప్రయాణాన్ని, అంటే మన గోల్ ని రీచ్ అవ్వడానికి, మన లక్ష్యాన్ని ఛేదించడానికి, అంటే మన డెస్టినేషన్ ని మనం రీచ్ అవ్వడానికి మనం మొదటి రోజు తోటి మనం మొదటి రోజును ప్రారంభిస్తామో అంతే ఉత్సాహంతో చివరి రోజు వరకు మనం ఉండము. ఈ జర్నీలో ఇలా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన గోల్ ని మనం రీచ్ అవ్వడానికి మనం ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో మధ్యలో మనం ఏమవుతాము, డిమోటివేట్ అవుతాము. అంటే మన మధ్యన మన ఇంట్రెస్ట్ ని కోల్పోవడము, లేదా డిమోటివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యారు, చాలా ఎంతూజియాజం అనేది ఉంటుంది, చాలా ఉత్సుకత అనేది ఉంటుంది. అది బాగా చదువుకోవాలి, మనం ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి అనేటువంటి ఆ ఇంటెన్షన్ అనేటువంటిది, ఆ ఎంతూజియాజం అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో ఉన్నంత ఉత్సాహం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఉండదు.
సెకండ్ ఇయర్ లో ఉన్నంత ఉత్సాహం థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి కొంచెం డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఫోర్త్ ఇయర్ కొంచెం డిక్రీజ్ అవుతుంది, ఫిఫ్త్ ఇయర్ కి వెళ్ళేసరికి డిక్రీజ్ అవుతుంది. అయితే ఇలా డిక్రీజ్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది డిక్రీజ్ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి, మనము మోటివేట్ చేసుకోవాలి, మనం మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తేనే మనం అనుకున్నటువంటి డెస్టినేషన్ ని లేదా మన యొక్క గోల్ ని మనం రీచ్ అవ్వగలుగుతాం. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా గోల్ ని పెట్టుకుంటాడు, కొంతమంది మాత్రమే ఆ గోల్ ని రీచ్ అవ్వగలుగుతారు. ఎందుకు కొంతమంది మాత్రమే ఆ గోల్ ని రీచ్ అవ్వగలుగుతారు, అందరూ ఎందుకు రీచ్ అవ్వలేరు అని అంటే ఇదే రీజన్ అనమాట. ఫస్ట్ డే ఉన్నంత ఇంట్రెస్ట్ అనేటువంటిది మనకు చివరి డే వరకు ఉండదు. మధ్యలో మనకు ఎన్నో డీవియేషన్స్ వస్తాయి, తర్వాత మనము దాని మీద ఇంట్రెస్ట్ ని పోగొట్టుకుంటాము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి, ఎన్నో డీవియేషన్స్ వస్తాయి. ఆ డీవియేట్ అయ్యేటప్పుడు ఆ డీవియేట్ కాకుండా మన లక్ష్యాన్ని మనం రీచ్ అవ్వడానికి లేదా మన టార్గెట్ ని మనం రీచ్ అవ్వడానికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే మనము మోటివేట్ అనేటువంటిది చేసుకోవాలి. సో ఆ మోటివేషన్ అనేది మనకు దేని ద్వారా లభిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది మోటివేషన్ అంటే త్రూ లిటరేచర్. ఎందుకనంటే లాంగ్వేజ్ ద్వారా మాత్రమే వస్తుంది. ఎందుకంటే లాంగ్వేజ్ లో ఉండేటువంటి లిటరేచర్ ఉంది కదా, ఆ లిటరేచర్ లో ఉండేటువంటి మంచి మంచి పుస్తకాలను చదవడం ద్వారా మనం ఏం చేస్తాం, కావాల్సినంత మోటివేషన్ ని మనం పొందగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లిటరేచర్ లో ఉండేటువంటి స్టోరీస్ కానివ్వండి లేదా కోట్స్ కానివ్వండి మనకు కావాల్సినంత మోటివేషన్ ఇస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానందుడి లిటరేచర్ తీసుకున్నట్లయితే అతడు ఎన్నో కొటేషన్స్ చెప్పాడు. అందులో ఒక చిన్న కొటేషన్ నేను చెప్తున్నాను. వివేకానందుడు ఏమంటాడంటే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అంటే నీ తలరాతకు, నీ డెస్టినీకి, నీ తలరాతకు నువ్వే బాధ్యుడవు అని చెప్పేసి అంటాడు. ఇది చూడడానికి సెంటెన్స్ లాగా ఉన్నప్పటికీ కూడా దీని నుండి మనకు కావాల్సినంత మోటివేషన్ వస్తుంది. ఎందుకనంటే జీవితంలో మనం ఏం కావాలనుకున్నా కూడా అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే అది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు మనం ఒక డాక్టర్ కావాలన్నా అది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది, లేదా మనం ఒక ఇంజనీర్ కావాలన్నా అది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా అది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏ వ్యక్తికి కూడా భగవంతుడు అనేవాడు తలరాత రాయడు, పుట్టగానే నువ్వు ఐఏఎస్ అవుతావు లేదా ఐపీఎస్ అవుతావు అని చెప్పి తలరాతను ఏమీ రాయడు. మన తలరాతను మనమే రాసుకోవాలి. అందుకొరకు మన తలరాతను మనం మార్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి, మనం ప్రయత్నం అనేటువంటిది, మన ఎఫర్ట్ ని మనం 100% పెట్టాలి. కాబట్టి అతడు ఏమంటాడు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అలాగే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు వివేకానందుడు. అంటే నువ్వు ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటి, బలం, స్ట్రెంగ్త్. నీ స్ట్రెంగ్తే నీకు లైఫ్ ని ఇస్తుంది, అంటే జీవితాన్ని ఇస్తుంది. వీక్నెస్, నీలో ఉండేటువంటి బద్ధకము లేదా నీలో ఉండేటువంటి అశక్తి ఏదైతే ఉందో అది నిన్ను దేనికి పనికి రాకుండా చేస్తుంది అంటే. సో ఇలాంటి కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లిటరేచర్ లో ఉండేటువంటి కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కావలసినంత మోటివేషన్ ని ఇస్తాయి అన్నమాట. అంతేకాకుండా కొటేషన్సే కాకుండా మనకు ఇంకా లిటరేచర్ లో మంచి మంచి స్టోరీస్ కూడా ఉంటాయి. ఇంకా సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని తీసుకుంటే సాంస్క్రిట్ లో 90% లిటరేచర్ అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే మనకు మోటివేషన్, అంటే మంచి మోరల్స్ ని, మంచి ఎథిక్స్ ని నేర్పిస్తూ మనకు మోటివేషన్ ని ఇచ్చే విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనకు అంటే మనను చేసేటువంటి ఒక చిన్న స్టోరీ, ఎగ్జాంపుల్ గా ఒక చిన్న స్టోరీ ఎలాంటి అంటే లిటరేచర్ లో ఉండేటువంటి స్టోరీస్ మనల్ని ఏ విధంగా మోటివేట్ చేస్తాయి అనడానికి ఒక చిన్న స్టోరీ ఒకదాన్ని చెప్తాను, వినండి. ఏంటి అనంటే ఒకసారి ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు, తన శిష్యులైనటువంటి అంటే తన డిసైపుల్స్ ఉంటారు కదా, డిసైపుల్స్ అయినటువంటి దుర్యోధనుణ్ణి తర్వాత ధర్మరాజుని ఇద్దరిని పిలుస్తాడు. ఇద్దరిని పిలిచి వాళ్ళతోటి ఇలా అంటాడు, ఏమంటాడంటే, నాయన ఈ రోజుతోటి మీ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది, మీ విద్య అనేటువంటిది పూర్తి అయిపోయింది. కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నాను, మీకు ఒక పరీక్ష అంటే ఒక టెస్ట్ ని నేను నిర్వహించాలనుకుంటున్నాను. ఓకేనా, ఒక టెస్ట్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ టెస్ట్ అని అంటే మీరేం చేయాలి అని అంటే ఒక 2-3 ఇయర్స్ వరకు మన రాజ్యం, మన కింగ్డమ్ ఉంది కదా, మన రాజ్యం అంతా కూడా తిరిగి రావాలి. అలా తిరిగి వచ్చేటువంటి క్రమంలో, మన రాజ్యాన్ని మొత్తం చూసి వచ్చేటువంటి క్రమంలో ఈ రాజ్యంలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే ఎంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రావాలి. ఇది నేను మీకు పెడుతున్నటువంటి టెస్ట్ అని చెప్పేసి అతడు అంటాడు అనమాట. అని వాళ్ళకు ఒక చిన్న టెస్ట్ అంటే ఒక టాస్క్ ని ఇచ్చేసి అతడు ఏం చేస్తాడు, వాళ్ళిద్దరిని పంపిస్తాడు. పంపించిన తర్వాత అప్పుడు ఆ దుర్యోధనుడు, ధర్మరాజు ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఆ రాజ్యంలోకి వెళ్తారు. వెళ్ళి ఒక 2-3 ఇయర్స్ అతడు చెప్పినట్టుగానే ఒక 2-3 ఇయర్స్ వరకు, ఒక 5 ఇయర్స్ వరకు లేదా 2-3 ఇయర్స్ వరకు ఆ రాజ్యం అంతా కూడా తిరుగుతారనమాట. తిరిగి ఒక రోజు తర్వాత
మన ద్రోణాచార్యుడు వాళ్ళ గురువు అయినటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ద్రోణాచార్యుడు ఏమనుకుంటాడు, వాళ్ళకి పెట్టిన టెస్ట్ లో వాళ్ళు ఎంతవరకు సఫలమైంది, ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని వాళ్ళతో పాటుగా మిగిలిన కౌరవులను పాండవులను అందరినీ కూడా పిలుస్తాడు. పిలిచి ఫస్ట్ వాళ్ళందరిని ఒక చోట, ఒక ప్రాంతంలో అంటే ఒక చోట కూర్చోబెట్టేసి, ఒక చెట్టు కింద కూర్చోబెట్టేసి ఫస్ట్ దుర్యోధనుడిని పిలుస్తాడు. దుర్యోధనుడిని పిలిచి దుర్యోధనుడిని అడుగుతాడు అనమాట. నాయన దుర్యోధన, నువ్వు మన రాజ్యం అంతా తిరిగి చూసావు కదా, ఇప్పుడు చెప్పు, ఈ రాజ్యంలో నీకు ఎంతమంది మంచి వాళ్ళు లేదా ఎంతమంది చెడ్డవాళ్ళు కనబడ్డారో నాకు ఇప్పుడు ఒకసారి చెప్పు అని అంటాడు. అన్నప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు, మన ద్రోణాచార్యుడితో ఇలా అంటాడు. ఏమంటాడంటే, గురువర్య, మీరు చెప్పినట్టుగానే ఈ రాజ్యం అంతా నేను తిరిగి చూశాను. ఈ రాజ్యంలో ఉండేటువంటి వ్యక్తులను కూడా, అంటే పర్సన్స్ ని కూడా నేను అబ్జర్వ్ చేశాను. అయితే నాకు ఈ రాజ్యంలో ఒక్క వ్యక్తి కూడా మంచి వ్యక్తి కనబడలేదు. ఎందుకనంటే ప్రతి వ్యక్తి దూరం నుంచి చూసినప్పుడు ఎలా అనిపిస్తున్నాడు, దూరపు కొండలు నునుపు అన్నట్టుగా దూరం నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా చాలా గొప్ప వ్యక్తి లాగానే అనిపిస్తున్నాడు. కానీ తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనిలో ఏవో కొన్ని చెడు లక్షణాలు అనేటువంటివి కనబడుతున్నాయి. కాబట్టి ఏ వ్యక్తిలో కూడా 100% మంచితనము అనేటువంటిది లేదు. ప్రతి వ్యక్తిలో కూడా ఏవో కొన్ని లోపాలు అనేటువంటివి కనబడుతున్నాయి. కాబట్టి మన రాజ్యంలో ఒక్క వ్యక్తి కూడా మంచివాడు లేడు, మన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్లే అని చెప్పేసి అంటాడు అన్నమాట. అని ఇంకా చివరిగా ఏమంటాడు, ఈ రాజ్యంలో అంతో ఇంతో ఎవరైనా మంచి వ్యక్తి ఉన్నాడు అని అంటే అది ఎవరనంటే నేనే, నేను తప్ప ఈ రాజ్యంలో ఎవరు మంచి వ్యక్తి లేడు అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత దుర్యోధనుని వెళ్ళి కూర్చోమంటాడు. తర్వాత నెక్స్ట్ ధర్మరాజుని పిలుస్తాడు. ధర్మరాజుని పిలిచి ధర్మరాజుని అడుగుతాడు. ఏమని అడుగుతాడు, ధర్మరాజా, నువ్వు విన్నావు కదా దుర్యోధనుడు చెప్పింది, సో ఇప్పుడు నువ్వు చెప్పు, నీకెంతమంది మంచి వాళ్ళు కనబడ్డారు ఈ రాజ్యంలో, లేదా ఎంతమంది చెడ్డవాళ్ళు కనబడ్డారో నువ్వు ఒకసారి చెప్పు అని చెప్పి అన్నప్పుడు ధర్మరాజు కూడా అదే విధంగా సమాధానం చెప్తాడు. ఏమని అంటాడు ధర్మరాజు అంటే, గురువర్య, మీరు చెప్పినట్లుగానే నేను కూడా ఈ రాజ్యం అంతా తిరిగాను. ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అయితే నాకు ఈ రాజ్యంలో ఎక్కడా కూడా ఒక చెడ్డ వ్యక్తి కూడా కనబడలేదు. నాకు ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి వ్యక్తుల్లాగానే, గుడ్ పీపుల్ లాగానే, మంచి వ్యక్తుల్లాగానే అనిపించారు తప్ప నాకు ఇందులో ఎక్కడ కూడా వికెడ్ అంటే చెడ్డ వ్యక్తి అనేటువంటి వాడు ఒక్కడు కూడా కనిపించలేదు అని చెప్పేసి అంటాడు. ఎందుకనంటే ప్రతి వ్యక్తిలో ఎన్నో కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి, కానీ ఓవరాల్ గా చూస్తే ప్రతి వ్యక్తి మంచివాడే. ప్రతి వ్యక్తితో 90% మంచి లక్షణాలే ఉన్నాయి. 1 or 2 ఏవో 1-2 మాత్రమే చెడు గుణాలు ఉన్నాయి. కాబట్టి నాకు అందరూ మంచి వ్యక్తుల్లాగానే అనిపించారు తప్ప ఎవరు చెడ్డ వాళ్ళలాగా అనిపించలేదు. సో ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. ఇంకా రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ మంచి వాళ్ళే. అంతో ఇంతో ఇంకా ఈ రాజ్యంలో ఎవరైనా చెడ్డ వాళ్ళు ఉన్నారంటే అది నేనే, నేను తప్ప ఈ రాజ్యంలో చెడ్డ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఎవరంటారు, ధర్మరాజు అంటాడన్నమాట. ధర్మరాజు అన్న తర్వాత అప్పుడు ఈ దుర్యోధనుడు ఏం చేస్తాడు, వాళ్ళను పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడు, మిగిలిన పాండవులను, తర్వాత అక్కడ కూర్చున్నటువంటి దుర్యోధనుడిని పిలుస్తాడు. పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమని అంటాడంటే, చూసారా కౌరవులారా, పాండవులారా, చూసారా మీరు, ఇక్కడ దుర్యోధనుణ్ణి నేను ఇదే రాజ్యంలోకి పంపించాను, అలాగే ధర్మరాజుని ఇదే రాజ్యంలోకి పంపించాను. అయితే ఇక్కడ దుర్యోధనుడు ఏమన్నాడు, ఈ రాజ్యంలో నాకు కనిపించినటువంటి వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్లే, ఒక మంచి వ్యక్తి కూడా కనబడలేదు అని చెప్పేసి అతడు అన్నాడు. అంటే ఒక్క వ్యక్తి కూడా మంచివాడు లేడు అని చెప్పాడు. అలాగే ధర్మరాజుని అడిగితే ధర్మరాజు ఏమన్నాడు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే, ఒక చెడ్డ వ్యక్తి కూడా, ఒక వికెట్ కూడా లేడు అని చెప్పేసి ధర్మరాజు అన్నాడు. అంటే ఇద్దరు వెళ్ళింది ఒకే రాజ్యంలోకి, ఇద్దరు వెళ్ళింది, ఇద్దరు అబ్జర్వ్ చేసింది ఒకే వ్యక్తులను. కానీ దుర్యోధనునికి ఈ రాజ్యంలో ప్రతి వ్యక్తి కూడా చెడ్డవాణి లాగానే కనిపించాడు. ధర్మరాజుకేమో ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మంచివాణి లాగానే కనిపించాడు. దానికి కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఇక్కడ కారణం కాదు. ఏంటి అని అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, అంటే వాళ్ళ యొక్క పర్సెప్షన్, అంటే వాళ్ళు చూసేటువంటి విధానాన్ని బట్టే ఈ రాజ్యంలో వాళ్ళకు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి వాళ్ళు కనబడ్డారు అంట అని చెప్పి, దానికి దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్ళలాగా అనిపించడానికి గల కారణం ఏంటి అంటే, దుర్యోధనుడు అనేవాడు బేసిక్ గా అతడు చెడ్డవాడు కాబట్టి అతడు ఏం చేశాడు, ఇతరులలో చెడును మాత్రమే చూడగలిగాడు, చెడును తప్ప అతడు మంచిని అతడు చూడలేకపోయాడు. అందువల్లనే రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అతనికి ఏమనిపించాడు, చెడ్డవాణిలాగా అనిపించాడు. అదే ధర్మరాజు ఎలాంటి వాడు, ధర్మరాజు అనేవాడు మంచి వ్యక్తి.
అంటే మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు ధర్మరాజు. ఇతరులలో మంచిని తప్ప చెడును చూడలేనటువంటి వ్యక్తి ధర్మరాజు. కాబట్టి అతనికి ప్రతి వ్యక్తి కూడా, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మంచివాడిలాగానే కనిపించాడు తప్ప చెడ్డవాడిలాగా కనబడలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, మంచి చెడు అనేటువంటిది వ్యక్తులలో ఉండదు, మనం చూసేటువంటి విధానంలో, అంటే మన యొక్క పర్సెప్షన్ లో ఉంటుంది. మనం ఎదుటి వ్యక్తిలో మంచినే చూడగలిగితే అతడు మంచివాడిలాగానే అనిపిస్తాడు, అతనిలో చెడు కనిపించదు. మనం ఎదుటి వ్యక్తిలో చెడును మాత్రమే చూస్తే అతనిలో ఉండేటువంటి మంచి మనకు కనబడదు, అంటే చెడ్డవాణి లాగానే అనిపిస్తాడు. అంటే ఇక్కడ మంచి చెడు అనేది వ్యక్తులలో ఉండదు, మనం చూసే విధానాన్ని బట్టి, మన యొక్క పర్సెప్షన్ ని బట్టి ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఇప్పుడు మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, మనము ఒక 5 years జర్నీలో మనము మన గోల్ని రీచ్ అయ్యేటువంటి క్రమంలో మధ్యన మనం డిమోటివేట్ అవుతూ ఉంటాం, లేదా నిరుత్సాహపడుతూ ఉంటాం, డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. అలా డిసప్పాయింట్ అయినప్పుడు ఇలాంటి స్టోరీస్ లేదా ఇలాంటి కొటేషన్స్ మనం గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మోటివేషన్ అనేది లభిస్తుంది. ఇప్పుడు దీని ద్వారా మనం ఎలా మోటివేట్ అవ్వచ్చు, ఈ కథ ద్వారా, ఈ స్టోరీ ద్వారా ఎలా మోటివేట్ అవ్వచ్చు అని అంటే ఇప్పుడు అతడు ఏం చెప్తాడు, ఏదైనా మంచైనా చెడైనా ఆ వ్యక్తులలో ఉండదు, మనం చూసేటువంటి విధానంలో, మన యొక్క పర్సెప్షన్ లో ఉంటుంది అని అంటాడు. అలాగే ఇప్పుడు మనం సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, సివిల్స్ ఎగ్జామ్ అంటే సివిల్స్ అనేది చాలా కష్టమైనటువంటిది, దాన్ని రీచ్ అవ్వడం చాలా కష్టము అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, అది స్టార్ట్ చేసినప్పటికీ కూడా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏం చేస్తారని అంటే, వాళ్ళ ఒక గోల్ పెట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళు రీచ్ అయ్యేంత వరకు, వాళ్ళ యొక్క గోల్ ని రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్లో సక్సెస్ అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సక్సెస్ కావడానికి వాళ్ళ యొక్క గోల్ని వాళ్ళు పాజిటివ్ గా చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్ అనేది ఏమి పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు, అంటే చాలా కష్టమైన విషయం ఏం కాదు. మనం కష్టపడినట్లయితే, మనం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనం సివిల్ సర్వెంట్ కావచ్చు అని మనం అనుకున్నాం అనుకోండి, అంటే మన గోల్ని మనం పాజిటివ్ వేలో, అంటే పాజిటివ్ గా చూడగలిగినట్లయితే, మనం మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. అలాగే మనం నెగిటివ్, సివిల్ సర్వీసెస్ అనేది చాలా కష్టం, అది రీచ్ అవ్వడం చాలా కష్టం అని మనం నెగిటివ్ గా దాని గురించి ఆలోచించామనుకోండి, మనం ఎప్పటికీ కూడా దానిని రీచ్ అవ్వలేం. అంటే ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా ఆలోచించడం వలన సక్సెస్ అవుతున్నారు, అంతేగాని సివిల్ సర్వీసెస్ ఈజీ అవ్వడం వల్లనో, లేకపోతే సివిల్ సర్వీసెస్ అనేది హార్డ్ అవ్వడం వల్లనో వాళ్ళు సక్సెస్ ఫెయిల్యూర్ ని పొందడం లేదు. ఎవరైతే రీచ్ అవుతున్నారో, ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళ గోల్ ని పాజిటివ్ గా చూడగలుగుతున్నారు. ఆ పాజిటివ్ గా చూడగలగడం వల్లనే వాళ్ళ గోల్ ని వాళ్ళు రీచ్ అవుతున్నారు. ఎవరైతే వాళ్ళ యొక్క గోల్ ని నెగిటివ్ గా చూస్తున్నారో, ఓకేనా, ఎవరైతే నెగిటివ్ గా చూస్తున్నారో వాళ్ళు, అంటే ఆ గోల్ ని నెగిటివ్ గా చూస్తున్నారో వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వస్తువులో ఉండదు, మనం ఎంచుకున్నటువంటి గోల్లో ఉండదు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది దేంట్లో ఉంటుంది, మన యొక్క పర్సెప్షన్ లో ఉంటుంది. మనం పాజిటివ్ గా థింక్ చేస్తే మనం దేన్నైనా రీచ్ అవ్వగలుగుతాం, మనం నెగిటివ్ గా థింక్ చేస్తే మనం మనం రీచ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా మనము సక్సెస్ కాలేమన్నమాట. కాబట్టి ఈ స్టోరీ జీవితంలో కావాలి అంటే కావాల్సింది ఏంటి, పర్సెప్షన్. మనము ఆ గోల్ ని చూసే విధానాన్ని బట్టి సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది డిపెండ్ అవుతుంది అంటే. సో ఇలాంటి మోటివేషన్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో, లిటరేచర్ లో మనకు దొరుకుతాయి అన్నమాట. ఇంక తర్వాత ఇక మనం టాపిక్ లోకి వస్తే, సింపుల్ గా బ్రీఫ్ గా ఒక 5 minutes టైం ఉంది మనకు. ఈ 5 minutes లో ఒక 3 minutes టైం ఉంది కాబట్టి జస్ట్ ఇండెక్స్, క్వశ్చన్ పేపర్ ఇండెక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడండి, మనకు మొత్తం ఓకే. సరే, దీనికి చెప్పడానికి ముందు ఇంకా సాంస్క్రిట్ గురించి కొంచెం చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. ఇది అనమాట, అంటే మనకు కావాల్సినంత మోటివేషన్ ని లాంగ్వేజ్ అనేది ఇవ్వగలుగుతుంది. ఇంకా సాంస్క్రిట్ విషయానికి వస్తే, సాంస్క్రిట్ అనేటువంటిది మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్, అంటే అన్ని భాషలకు తల్లి లాంటి భాష సాంస్క్రిట్ అని చెప్పేసి అంటారనమాట. ఎందుకనంటే మీరు ఏ లాంగ్వేజ్ నైనా తీసుకోండి, అది తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, మీరు ఎనీ లాంగ్వేజ్, మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, అందులో 60% ఆఫ్ వర్డ్స్, ఓకేనా, అంటే 60% పదాలు మనం ఏ భాషకు సంబంధించినటువంటి పదాలు ఉంటాయి అని అంటే సాంస్క్రిట్ కి సంబంధించినటువంటి పదాలే ఉంటాయి.
అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు సాంస్క్రిట్ అంటే అది కొత్త లాంగ్వేజ్ కదా, దాన్ని చదవడం కష్టం అవుతుంది కదా, అది మనకు అర్థమవుతుందో కాదో అని చెప్పేసి మనకు రకరకాలైనటువంటి డౌట్స్ అనేవి ఉంటాయి. అయితే మీరు వరి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మన సంస్కృత భాష అనేటువంటిది అన్ని భాషలకు తల్లి లాంటిది. కాబట్టి మనం ఒక భాష ఏదైనా ఒక ఇండియన్ లాంగ్వేజ్‌ని మనం మాట్లాడగలుగుతున్నామంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక భాష మనకొచ్చు అనంటే ఆల్మోస్ట్ 60% సాంస్క్రిట్ మనకొచ్చినట్టే. ఎందుకు అనంటే ఇప్పుడు ఏ లాంగ్వేజ్‌ని తీసుకున్నా అందులో 60% వర్డ్స్ దేనికి సంబంధించినవి ఉంటవి? అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి పదాలే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుందాం. తెలుగు తీసుకుంటే తెలుగులో చాలా పదాలు మనం డైలీ మనం తెలుగు అనుకొని యూజ్ చేసేటువంటి పదాలలో చాలా పదాలు సాంస్క్రిట్‌కి సంబంధించినటువంటి పదాలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నానం అనేటువంటి పదం తీసుకోండి. స్నానం అనేది సాంస్క్రిట్ వర్డే. అలాగే అన్నం అనేటువంటి పదం తీసుకోండి. అన్నం అని మనం తెలుగు అనుకుంటాం. అన్నం అనేటువంటిది సాంస్క్రిట్ వర్డే. అలాగే భాష అనేటువంటిది సాంస్క్రిట్ వర్డే. విద్య అనేటువంటిది సాంస్క్రిట్ వర్డే. పుస్తకం అనేటువంటిది సాంస్క్రిట్ వర్డే. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు మనం తెలుగులో ఉపయోగించేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంస్కృత పదాలే. కాకుంటే అది మనం తెలుగు అనుకుంటున్నాం కానీ దాదాపు అవన్నీ కూడా సంస్కృత పదాలు. అలాగే హిందీ లాంగ్వేజ్‌ని తీసుకోండి. హిందీ లాంగ్వేజ్‌లో కూడా హిందీ లాంగ్వేజ్‌కి సాంస్క్రిట్‌లో ఉండే పదాలే హిందీ లాంగ్వేజ్‌లో కూడా మనకు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో మనం ఏక్ అంటాం. అదే సాంస్క్రిట్‌లో దాన్ని ఏకహ అంటాం. అలాగే హిందీలో దో అంటాం. అదే సాంస్క్రిట్‌లో ద్వే అంటాం. త్రీని తీన్, చత్వారి చార్, పంచ పాంచ్. ఇలా మనం తీసుకున్నట్లయితే హిందీలో కూడా దాదాపు 60% ఓకేనా 60% పదాలు మనకి ఏ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి పదాలు కనబడతాయంటే సాంస్క్రిట్‌కి సంబంధించినటువంటి పదాలే కనబడతాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సాంస్క్రిట్‌కి తర్వాత ఇంగ్లీష్‌కి కూడా సిమిలారిటీ అనేది కనబడుతుంది. ఇప్పుడు చాలా పదాలు ఇంగ్లీష్‌లో ఉండేటువంటి వర్డ్స్ కూడా సాంస్క్రిట్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లో మనం తల్లిని ఏమంటాము? మదర్ అంటాం. అదే సాంస్క్రిట్‌లో వచ్చేసరికి మదర్‌ని మాత అంటాం. అయితే ఇక్కడ మదర్ అన్నప్పుడు మా అనే వర్డ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి మదర్ దా ఉంది కదా! ఆ దాన్ని మనం సాంస్క్రిట్‌లో ఎలా పలుకుతామంటే తా లాగా పలుకుతామనమాట. అంటే తా అనేది ఇంగ్లీష్ వాళ్ళకి పలకడం కష్టమవుతుంది కాబట్టి తాని వాళ్ళు ఏం చేస్తారు? దాగా ప్రొనౌన్స్ చేస్తారనమాట. సో మాత అనేటువంటి పదము ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి ఏమైపోయింది? మదర్ అయిపోయింది. అలాగే పిత పిత అన్నప్పుడు పా అనేటువంటి వర్డ్ ఉంది కదా! పా అనేటువంటి వర్డ్‌ని వాళ్ళు ఫా అని పలుకుతారనమాట. సో పా అనేది ఫా అయిపోయింది. తా అనేది దా అయింది. అలా పిత అనేటువంటిది ఫాదర్ లాగా పిత అనేటువంటి వర్డ్ ఫాదర్ లాగా చేంజ్ అయింది. అలాగే శర్కర, శర్కర అనేది సాంస్క్రిట్ వర్డ్. అదే ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి శర్కర అనేటువంటిది షుగర్ అయిపోయింది. అలాగే నాసిక, నాసిక మీన్స్ నోస్. ఇలా మనం తీసుకున్నట్లయితే చాలా పదాలు కూడా సాంస్క్రిట్‌లో ఉండేటువంటి చాలా పదాలతోటి మనకి ఇంగ్లీష్‌లో కూడా సిమిలారిటీ అనేటువంటిది కనబడుతుందన్నమాట. కాబట్టి లాంగ్వేజ్ గురించి సాంస్క్రిట్ లాంగ్వేజ్ గురించి మనం వరి కావాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ స్క్రిప్ట్ విషయానికి వద్దాం. స్క్రిప్ట్‌కి సాంస్క్రిట్‌కి మనం యూజ్ చేసేటువంటి స్క్రిప్ట్ ఏంటి అనంటే దేవనాగరి స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? దేవనాగరి స్క్రిప్ట్. దేవనాగరి స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మనం హిందీకి ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ ఉంది కదా! స్క్రిప్ట్ ఉంది కదా! అదే సాంస్క్రిట్‌కి ఉపయోగిస్తాం. కాబట్టి మనము హిందీని చదవడం, రాయడం నేర్చుకోగలిగితే లేదా హిందీ చదవడం, రాయడం అనేది మనకు వస్తే సాంస్క్రిట్‌ని మనం చదవడం, రాయడం చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. అదంతా కూడా భర్తృహరి సుభాషితాని, రామో విగ్రహవాన్ ధర్మః ఇవన్నీ కూడా మనకు హిందీలోనే కనబడుతున్నాయి. సో కాబట్టి ఏదైనా ఒక ఇండియన్ లాంగ్వేజ్ మనకొచ్చు అనంటే మనం నేర్చుకున్నాము అంటే మనం మాట్లాడగలుగుతున్నాము అంటే సాంస్క్రిట్‌లో 60% లాంగ్వేజ్‌ని మనం నేర్చుకున్నాం. సాంస్క్రిట్ లాంగ్వేజ్ మనకు 60% వచ్చినట్టే. అలాగే హిందీ చదవడం, రాయడం అనేది వస్తే మనము సాంస్క్రిట్ స్క్రిప్ట్‌ని కూడా చదవడం, రాయడం అనేటువంటిది చేయగలుగుతాం. కాబట్టి ఎక్కడా కూడా మీకు సాంస్క్రిట్‌లో కష్టం అనేటువంటిది ఉండదన్నమాట. ఇంకా రెండో విషయం ఏంటి అనంటే అందరూ చాలా మంది సాంస్క్రిట్‌ని సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకోవడానికి గల కారణం ఏంటి? రీజన్ ఏంటి అనంటే ఈ సాంస్క్రిట్ అనేటువంటిది ఒకటి ఈజీగా ఉంటుంది. లాంగ్వేజ్ అనేది మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. రెండోది ఏంటి అనంటే స్కోరింగ్ సబ్జెక్ట్. స్కోరింగ్ సబ్జెక్ట్ ఆప్షనల్‌కి కష్టపడేటువంటి దానిలో ఒక 20%, 10, 20% మనం కష్టపడితే, ఒక 10% మనం కష్టపడితే, మనము ఈజీగా సాంస్క్రిట్‌లో 99 మార్క్స్‌ని మనం స్కోర్ చేయగలుగుతాం. ఈజీగా స్కోర్ చేయగలుగుతాం అన్నమాట. ఎందుకు అనంటే
లాంగ్వేజ్ అనేది మనకు అర్థం కానిది అయినప్పటికీ కూడా, అంటే మనకు అర్థమవుతుంది. లాంగ్వేజ్ అనేది మనకు కొంచెం కష్టమైనది అయినప్పటికీ, మనకు కొత్త లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా, దాని ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్, అంటే 4th క్లాస్ 5th క్లాస్ స్టాండర్డ్ లో ఉంటుంది. కాబట్టి మనం ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళకు 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ ని ఆన్సర్ చేయడం అనేది కష్టం అవుతుందా? కష్టం కాదు. కాబట్టి ఒకసారి మీకు నేను క్వశ్చన్ పేపర్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎందుకు మనము సాంస్క్రిట్ మన కొత్త సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా, కొత్త లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా మనం ఎందుకు స్కోర్ చేయగలుగుతాము అనేది ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ప్యాటర్న్ పరంగా తీసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి, సాంస్క్రిట్ అనేది మనకు తెలుగు లేదా తమిళ్ లేదా హిందీ, కన్నడ ఇలాంటి ఏదైనా ఒక ఇండియన్ లాంగ్వేజ్ మనకు వచ్చినట్లయితే సాంస్క్రిట్ అనేది మనకు ఒక 60% అర్థమవుతుంది. స్క్రిప్ట్ మనము సెకండ్ లాంగ్వేజ్ గా లేదా థర్డ్ లాంగ్వేజ్ గా 10th వరకు మనం ఏదైతే చదువుకున్నామో హిందీ అని చదువుకున్నామో, ఆ హిందీకి ఉపయోగించేటువంటి దేవనాగరి స్క్రిప్ట్ ని మనం యూజ్ చేస్తాం. కాబట్టి స్క్రిప్ట్ కి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈజీగా మీరు సాంస్క్రిట్ ని చదవచ్చు, ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇంకా టైం అయిపోయింది కాబట్టి రేపటి క్లాస్లో ప్యాటర్న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎంత ఈజీగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.
మిగతా క్లోజ్ చేస్తారా? రేపు ఉంటుంది ఇది అట్లాగే ఉంది సార్, నేనేం ముట్టుకోలేదు. రేపు ఉంటుంది మీ క్లాస్ తెలియదు.